షర్మిల రాజకీయ విశ్లేషకులకి షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించిన షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పట్టం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం చేశారన్న షర్మిల, ఆయన బిడ్డగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు షర్మిల. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా స్వీకరిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేసిన షర్మిల, షర్మిల రాజకీయ విశ్లేషకులకి షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించిన షర్మిల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పట్టం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం చేశారన్న షర్మిల, ఆయన బిడ్డగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు షర్మిల. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా స్వీకరిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేసిన షర్మిల,